చంద్రబాబు నాయుడు ఇవ్వడంలే, మనకు కేంద్రం ఇస్తుంది డబ్బు, కేంద్రం ఇస్తుంది కదా మనకు వస్తాడు అంతే తప్ప మీరు జగన్ ఈయన చంద్రబాబు నాయుడు మీద ముసలి కన్నీరు గార్చి ఆయన ఓట్లేసే పరిస్థితి పెట్టుకోవద్దు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తప్పకుండా ఇదే ఉత్సాహాన్ని మీరందరూ కూడా ఎలక్షన్స్ వరకు కూడా కొనసాగించి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, శిల్పా మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మీరందరూ కూడా గెలిపించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అది గెలిపించగలిగితే తద్వారా వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ ఎన్నిక అనేది ప్రపంచం చూస్తోంది. ఏదో కర్నూలు జిల్లా, నంద్యాల కాదు, ప్రపంచమే చూస్తోంది ఈ ఎలక్షన్. ఎందుకంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 3.5 సంవత్సర కాలం అయిపోయింది. ఈ 3.5 సంవత్సర కాలంలో ఆయన ప్రజలకు ఏం చేశాడు, ఎందుకు ఓట్లేయాలి ఆయనకు, ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఆలోచన చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ రిజల్ట్ రాబోయే కాలంలో ఇంకొక సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలకు ఇది నాంది లాంటిది అన్నమాట, ఒక మార్గదర్శకం లాంటిది. ఒక ప్రభంజనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రభంజనాన్ని సృష్టించడానికి కావాల్సిన పరిస్థితి ఈరోజు ఉందన్నమాట. సో మీరందరూ కూడా ఆ రకంగా గట్టిగా పనిచేస్తారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నా. అదే కాకుండా ఈ 3.5 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైన వాగ్దానాలు చేశాడు. ఎన్నికల్లో కొన్ని వందలు కాదు కదా, వేల హామీలు ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ. అనేక రకాలైన హామీలు సంబంధించి పొదుపు సంఘాలకు సంబంధించిన మొత్తం అప్పును రుణమాఫీ చేసేస్తానని చెప్పడం జరిగింది. ఎంత చేసినాడు అనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. 3,000 2 సార్లు పెట్టుబడి నిధి కింద, మీకు పెట్టుబడి నిధి కింద, అది అప్పు తీర్చేది కాదు, పెట్టుబడి నిధి కింద మీకు ఇచ్చి మీరు వాడుకున్నారనుకోండి ఆ డబ్బులు వడ్డీతో సహా మళ్ళీ వెనక్కి కట్టమంటారు బ్యాంకు వాళ్ళు. చంద్రబాబు ఏమేలే, మేము ఇచ్చినాము మాకు వెనక్కి కట్టండి అంటారన్నమాట. సో ఈ రకంగా మోసం చేసినాడు అన్నమాట. మాకు మొత్తం రుణమాఫీ అన్నాడు, ఏమీ లేదు, ₹1 రుణమాఫీ కాలేదన్నమాట. సో అదే కాకుండా ఈ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మిగతా ₹4,000 కూడా ఇస్తామని చెప్పేసి ఆయన మొత్తం రుణమాఫీ అని చెప్పినాడు. లాస్ట్కు ₹10,000 చేస్తానన్నాడు. ఆ 10,000లో 3,000 2 సార్లు వేసినాడు. ఇంకొక ₹4,000 ఈ ఎలక్షన్స్లో వేస్తామని అబద్ధం చెప్తున్నాడు అన్నమాట. సో ఈ రకంగా అన్ని అబద్ధాలే. మహిళలకైతే ఆ రకంగా చేసినారు. అట్లాగే రైతులందరికీ రుణమాఫీ అని చెప్పినాడు. ఎక్కడన్నా చేశాడా రైతులకు? పూర్తిగా రుణమాఫీ అని చెప్పి పూర్తిగా రుణమాఫీ చేస్తే 85,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిండాల. పూర్తిగా మీ పొదుపు సంఘాలకు చేసింటే 16,000 కోట్ల రూపాయలు చేసిండాల. ఇప్పుడు అంతా కలిపినా కూడా మీకు పెట్టుబడి నిధి కింద ఇచ్చింది కూడా అంతా 5,000 కోట్ల రూపాయలు కూడా లేదన్నమాట. అట్లాగే రైతులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు కూడా ఈయన 85,000 కోట్ల రూపాయలు చేయాల్సింది 10,000 కోట్ల రూపాయలు చేసేసి ఇదే రుణమాఫీ పో అని చెప్తాడు అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లనే అబద్ధాలు చెప్పినంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందా కాదా మీరే చెప్పండి. రైతు రుణమాఫీ అని ఆయన ఒక మాట చెప్పినంటే తప్పకుండా నువ్వు పోయా నాయన, నువ్వు పోయా కూడా ఇది చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రేపు సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో అది జరగాలి అంటే ఈ ఎలక్షన్లో, ఇప్పుడు జరుగుతున్న బై ఎలక్షన్లో, ఈ సమరంలో మనమంతా కూడా గట్టిగా పనిచేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈ మోసపూరితమైన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున, ఇంతకుముందు మాట్లాడిన వక్తలు మాట్లాడడం జరిగింది, ఊరికేదో నామకే వాస్తే చేసే కార్యక్రమం కాదు ఇది. తప్పకుండా మనం కనీసం అంటే మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. శిల్పా మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మనం ఎంత అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే
అంత పెద్ద ఎత్తున రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లోనూ ఒక ప్రభంజనం సృష్టించే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అది రావాలి, ఆ ప్రభంజనం రావాలి అంటే తప్పకుండా ఈ ఎలక్షన్లో శిల్పామోహన్ రెడ్డి గారిని ఎంత మెజారిటీతో మనం గెలిపించగలుగుతామో అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. వచ్చండి ఓకే అన్నా మధ్యకాలు పోతారా వచ్చండి వెళ్ళండి మధ్యకాలు పోలేకబ్బా వెనక అటెండి నన్ను ఉండు అమ్మా జరగమ్మా వెళ్ళండి అక్కడ